ఒకటి ఇచ్చానంటే 3 రోజుల దాకా లేవు. 2 ఇచ్చాననుకో వారం రోజుల దాకా ఏంటా గొడవలో కుళాయి అయిపోయింది. ఇదిగో కుళాయి కాడ నీటి కోసం కుక్కల్లా మనలో మనం కొట్టాడుకోవడం కాదు. వెళ్ళి యాజమాన్యం నిలద్దాం. పదండి. ఏంట్రా పొద్దున్నే బిందులతో నీరు మీరు ప్రోగ్రాం పెట్టారు. మీరు మేము తెలుసుకోవడానికి వచ్చాం. ఎండి గారిని బయటికి వెళ్ళండి. బల్బుకి స్విచ్ కి మధ్యలో ఫ్యూజులు అంటండి. మీ సమస్య ఏమిటో ముందు నాకు చెప్పండి, నేను వెళ్ళి అమ్మగారితో చెప్తాను. యజమానికి కార్మికులకి మధ్య బ్రోకర్లు అవసరం లేదండి. మా నాన్న బ్రోకర్ డవా? వీళ్ళందరూ బయటికి ఎంతమంది నెడతారు? అంతా కూర్చోండి, ఏం చేస్తాడో చూద్దాం. పొద్దున్నే ఏమిటి న్యూసెన్స్? నీళ్ల కోసం అంతా అల్లాడిపోతున్నారమ్మా. కుళాయిలో 1 గంట కూడా నీళ్లు రావట్లేదమ్మా. మీ చేతి కింద బతుకుతున్నాం, మాకు మంచినీళ్ళు అందేలా చూడండి అమ్మా. మీ ప్రాబ్లమ్స్ మీరు చెప్పారు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను ఆలోచిస్తాను. వెళ్ళండి. హలో, పోలీస్ స్టేషన్. మా తల్లి ఇలా అడగగానే అలా నీళ్లు తెప్పించావు. 100 ఏళ్ళు చల్లగా ఉండమ్మా. ఆగండి. ఆ నీళ్లు మీకోసం కాదు, స్విమ్మింగ్ పూల్ నింపడానికి. తాగడానికి నీళ్ళు లేక మేం చేస్తుంటే మీకు స్నానానికి మంచి నీళ్ళు కావాలా? మీకు నీళ్లు కదా కావాల్సింది. రే బోసు, మన స్విమ్మింగ్ పూల్ లో మార్చేసిన నీళ్లు వాళ్ళ కాలనీకి తీసుకెళ్ళమను. ఆహా, అదృష్టం అంటే మీదిరా. అమ్మాయి గారు అమ్మగారు స్నానం చేసిన నీళ్లు తాగితే అంటూ రోగం వచ్చినాడు కూడా సెంటోసన కొడతాడు. రాయ్, నీకంత మోసుగా ఉంటే ఆ నీళ్లు రోజుకి 100 సార్లు నెత్తిన చల్లుకో. అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడకు. వీళ్ళతో మనకు మాట్లాడరా. ఈ ట్యాంకులు మన కాలనీకి ఎలా తీసుకురావో చూద్దాం. పదండి. చెప్తాను. ఎంతసేపు అయింది పోలీసులు పంపించమని చెప్పి? బయలుదేరారా లేదా? లేకపోతే కమిషనర్ కి ఫోన్ చేయమంటారా? మమ్మీ, ఎందుకు ఆ పేదవాళ్ళ పైన కంప్లైంట్ చేస్తావు? ఐ డోంట్ లైక్ ఇట్. పేదవాళ్ళని ఎప్పుడూ చెప్పు చేతల్లోనూ చెప్పు కింద ఉంచుకోవాలమ్మా. యు ఆర్ మిస్గైడింగ్ మై మమ్మీ. ఐ డోంట్ లైక్ ఇట్. మావయ్య, దాన్ని డబ్బుని ప్రేమించమని చెప్పు, పేదవాళ్ళని కాదు. పేదవాళ్ళని ప్రేమిస్తే పరమాత్ముని ప్రేమించినట్టే చాము. ఏంటి అని భగవద్గీతలో చదివా. అడుక్కు తిని రోజులు గడపాల్సిన మీకు ఉద్యోగాలు ఇస్తే హక్కులు కావట్రా? మేమే జీతాలు ఇమ్మన్నాం, బోనసులు మనం అడగట్లేదండి. తాగడానికి నీళ్లు ఇమ్మన్నామండి. ఏ తప్ప? నీళ్లు కావాలా? రే ఇవ్వండి రా, రండి. ఇంటి మీదకి దండయాత్రకు వచ్చిన వాళ్ళను ఎలా విడిచిపెడతాను సీఏ గారు? మా మేనగోడలను అడిగినా ఇదే సమాధానం చెబుతుంది. అడగక్కర్లేదు, నేను చెప్పేంత వరకు వాళ్ళని విడిచిపెట్టద్దని చెప్పు. పోనీ ఫోటో యాక్ట్ కింద వాళ్ళందరినీ పెర్మనెంట్ గా తోయించేద్దామంటావా? పోటు మనకు పడుతున్నామో చూసుకోండి. ఎక్స్ట్రా వద్దు, నువ్వు ప్రొసీడ్ అయిపో మావయ్య. చూడండి సీఏ గారు. మైథిలి ఇంకా లేవలేదా? అమ్మాయి గారు బ్యాడ్ కాఫీ తాగి నీళ్లు వేసుకోవడానికి వెళ్ళి చాలా సేపు అయింది. బ్యాడ్ కాఫీ కాదురా నీ భాష తగలయ్యా. బెడ్ కాఫీ. ఏదైతేనే కాఫీయేగా. నీళ్లు వేసుకున్నారు అంటే ఏరే అర్థం వస్తది. స్నానం చేస్తున్నారు అనాలి. నా మాట సక్రంగానే ఉంటది, మీ బుద్ధే వక్రంగా ఆలోచిస్తుంది. ఇంతకీ నువ్వు పోసుకున్నావా నీళ్లు? మైథిలి. హాయ్ మామ్, గుడ్ మార్నింగ్ డాడ్. మార్నింగ్ డియర్. సీతయ్య, నా బ్రెడ్ టోస్ట్ ఆమ్లెట్ తీసుకురా. కమ్ ఆన్, కమ్ ఫాస్ట్. వెయిట్. ఏంటి మామ్? వెయిట్ చూడాలి. ఓహ్ సీతయ్య. తెలుసుగా, తెస్తున్నా. వాట్ మామ్, ప్రతివారం ఈ వెయిట్ చూడడం ఏంటి? ఈ వెయిట్ మిషన్ ఎవడు కనిపెట్టాడో గానీ. కనిపెట్టింది ఎవడో నాకు తెలియదు కానీ కొనిపెట్టింది మాత్రం మీ అమ్మే. తెచ్చా రా అమ్మ, ఎక్కితో వెళ్ళు. కమ్ ఆన్. అయ్యో మామ్. అయ్యో బాబోయ్, మొన్న వారం 59 కేజీలుంటే ఈ వారం 60 కేజీలా? వాట్? 1 వీక్ లో 1 కేజీ పెరిగిందా? సీతయ్య, అమ్మాయి వెయిట్ పెరిగితే నేను నిన్నే అడుగుతానని చెప్పాను కదా. యూస్లెస్ ఫెలో, అసలు ఏం పెడుతున్నా అమ్మాయికి? నేను పెట్టినయే తింటున్నారా అమ్మాయి గారు? కాలేజీకి వెళ్తా ఎన్ని ఐస్ ఫ్రూట్లు లాగిస్తున్నారో, తిరిగి వస్తా ఎన్ని స్వీట్లు తింటున్నారో. ఇవన్నీ తింటే వెయిట్ పెరక్క హైట్ పెరుగుతారా? మైథిలి డైట్ విషయంలో కేర్లెస్ గా ఉన్నావో ఉద్యోగం నుంచి పీకేస్తాను. ఒక్కడిని ఎన్నిటికని సావను. అదేమో పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బయట సర్దుకోవడం తప్ప పనికంది రాదు. ఇంకో కుర్రాన్ని పెట్టమంటే మీరు పెట్టరు. ఆ వచ్చిన కుర్రోళ్ళందరూ నిన్ను చూసే పారిపోతున్నారుగా. పని చేయరా, ఎలాగో జాతరకి మీ ఊరు వెళ్తున్నావు కదా, ఒక కుర్రాడు నువ్వే చూసి తీసుకొచ్చుకో. కొట్టినా తిట్టినా పడుండేవాడైతేనే తీసుకురా. ఈ మాట అండర్లైన్ చేసుకోరాయి. అలాగే వెళ్తాను. అమ్మగారు ఛార్జీలకి 500 ఇవ్వండి. ఎందుకురా? మీ ఊరికి 50 రూపాయలే కదా బస్ టికెట్. మావయ్య, ఏమా వీడికి ఒక 100 ఇచ్చి పంపు. అలాగే నువ్వు రారా. 100 నా 100 దేనికి సరిపోతుంది? చెయ్యి రాదు ఇవ్వడానికి.
అమ్మో 1000 రూపాయల నోటు. మ్మ్. కూరలో ఎంత ఉప్పు వేయాలో తెలుసు, పులుసులో ఎంత చింతపండు వేయాలో తెలుసు, కానీ ఈ పిల్ల తల్లి కడుపున ఎలా పుట్టిందో తెలియదు. చల్లగా ఉండమ్మా. ఏంటయ్యా ఇది? ఇంతమంది లాగుతున్నా నందిని కదపలేకపోతున్నారు. దానికి యోగం ఉండాలి బాబు. ఒక్కొక్కసారి 1000 మంది లాగినా కదలదు. అంటే మన ఊళ్ళో నందిలాగా యోగం ఉన్న మగాళ్ళు లేనట్టేనా? మరి అయితే పక్క ఊళ్ళో ఉన్నాడేమో కనుక్కోండి. నేను లాగుతాను. పేద కొబ్బరి మొక్కలా ఉన్నావు, నువ్వేం లాగుతావు? హలో, శివధనుసుని విరిచేప్పుడు రాముడు కూడా ఇదే వయసు అంట. మా తాత చెప్తుండేవాడు. నువ్వు సైడప్పా. మీరంతా తప్పుకోండి, నేనే లాగుతాను. ఏంటి బాబు చమత్కారమా? కాదు, ఆ పరమేశ్వరుడికి సత్కారం. ఆయన నందిని ఆయన దగ్గరికే చేరుస్తాను. హర హర మహాదేవ. సుముహూర్తవస్తు నందేశ్వర ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తవస్తు. నువ్వెవరవో గాని కొత్త విగ్రహ ప్రతిష్టాపనకు ఊరంతా చేతులు కలిపిన కథలు నంది నీ కోసం కదిలాడు. మహర్జాతకుడివి. నీ పేరేమిటి బాబు? అసలు పేరు రావడండి. ఊళ్ళో అందరూ అల్ల రావడం అంటారండి. మా తాత మాత్రం అగ్గి రావడం అంటాడండి. మనం కొంచెం ఫైరింగ్ ఎక్కువలేండి. ఉంటానండి. రాడా బాలభీవుళ్ళే ఉన్నావు. ఏ ఊరు మంది? పని కోసం బయలుదేరాం. అన్ని ఊళ్ళు మన ఊళ్ళే. నీకు నేను పని ఇప్పిస్తాను, వస్తావా? అబ్బా, పండగ పూట పండు లాంటి మాట చెప్పావు. పద, నోరు పండించుకుందాం. అలాగే. నాయన కొంచెం జాగ్రత్త ఉండాలి వీడితో. తమల పక్కుల్ నొకరాజు అక్కుల్ తమలా పక్కుల్ నొకరాజు అక్కుల్. ఒక 50 ఆకులు ఇవ్వు. అన్నీ ముదరాకులే, ఒక్కటి నాలాలు ఎతకాలేదు. ఇదేంటి బాబు ఇది? 2 రూపాయలు బాబు. తెలుసు బాబు, ఆ, 2 రూపాయలకి 50 ఆకులు రావు బాబు. ఏయ్, ఆ, ఏ స్టేట్ మంది? అచ్చమైన తెలుగు ఆకులు నొకరాజుని ఆంధ్ర. తెలుగు కూడా ఉండి నీకే పోయి కలవరా. ఈ రాష్ట్రంలో ఒక మహానుభావుడు ఆ, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఆకలన్నోళ్ళకి అన్నం పెడితే ఆ, ఆ అన్నం తిన్న తర్వాత వేసుకుని ఆకులు రావంటావంటారా నూకరాజుగా. ఈ విషయం ఆయనకు తెలిసిందనుకో, ఆ. ఆయన కిందికి దిగి వచ్చి నువ్వు ఈ రాష్ట్రం వదిలి పారిపోయే వరకు పిచ్చ కొట్టుడు కొడతాడు. అన్నట్టు మర్చిపోయాను, అన్నగారు కాదు దండం. నోటేంటి బాబు, ఇన్ని చిల్లులు ఉన్నాయి? బుద్ధున్నాడు ఎవడన్నా తీసుకుంటాడు దీన్ని? ఈ ఆకేంటి బాబు ఇన్ని సిల్లులు ఉన్నాయి? వేసుకున్నా నోరు పండుద్దా? దెబ్బ మీద దెబ్బ కొట్టాడు, మళ్ళీ దొరకడా? ఆకుల కట్టేం కాదు. తమలపాకుల్ నొకరాజాకుల్ తమలపాకుల్ నొకరాజాకుల్ తమలపాకుల్ నొకరాజు. లెక్కలన్నీ అంత కరెక్ట్ గా ఉన్నట్లేవు మావయ్య. అంత మాట అనేసేవేంటమ్మా? నేను మీ అమ్మకు స్వయాన అన్నయ్యను, నీకు మేనమావను. కలర్ బ్లాకే గాని క్యారెక్టర్ బ్లాక్ కాదమ్మా. జాగ్రత్త, నునుపుగచ్చు జాగ్రత్త. నమస్తే మేడం. ఎవరు? కొత్త పనివాడు. 100 మంది లాగినా కదలని నందిని ఒక్కడే లాక్కొచ్చేసాడు. దమ్మున కుర్రాడని గమ్మున తీసుకొచ్చేసాను. ఏయ్, జాకీ! ఒరిగే కుక్క కలవదయ్యా. అతన్ని మీకు తెలుసు, నాకు తెలుసు. దానికేం తెలుసండి? అమ్మో, అమ్మో! కుక్క, కుక్క. టేబుల్ విరిగిపోతుంది. చో, చో. అమ్మాయ్, అమ్మాయ్, కుక్కరా బాబోయ్, కుక్క. తాతోయ్, తాతోయ్. అమ్మా, అమ్మాయ్, కుక్క, కుక్క, కుక్క. అమ్మో, పట్టుకోండి, 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 పట్టుకోండి. హాయ్. అయ్యో, దిగు. అయ్ బాబాయ్, నేను దిగలండి. నా కుక్కనంటే భయం. దిగరా, దిగరా ముందు. నేను దిగలండి బాబాయ్. ముందు ఆ కుక్కని పట్టుకోమనండి. వీడు దిగేట్టు లేడండి. ముందు దాన్ని పట్టుకోండి. దా అమ్మ జాకి, దా 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 దాయ్ దాయ్. వంశీని నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది.
అంటాననుకున్నావా ఇలా ప్రేమ వంకాయ గోంగూర లాంటి ఫీలింగ్స్